మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. మనం గత 3-4 రోజుల నుండి చూసుకుంటున్నాం. ప్రణీత్ రావు ఏదైతే ఎస్ఐవికి సంబంధించి డిఎస్పి ప్రణీత్ రావు ఉన్నారో ఆ ప్రణీత్ రావు అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీలకమైన అంశంగా మారిందని కూడా మనం చెప్పవచ్చు. అసలు ప్రణీత్ రావు అంశం ఏంటిదంటే గత ప్రభుత్వ హయాంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే కీలక వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా కీలక నేతలు ఎవరైతే ఉంటారో అటు విద్యార్థి సంఘాల నాయకులు కానివ్వండి, అదేవిధంగా ప్రజా సంఘాల నేతలు, అదేవిధంగా జర్నలిస్టులు, ఈ జర్నలిస్టులకు సంబంధించి అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రజా సంఘాల నేతలకు సంబంధించి వాళ్ళ కాల్ డేటాని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అయితే చేయడం జరిగింది. ఈ అంశంలో అయితే ప్రణీత్ రావుని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి అంటే మంగళవారం ప్రణీత్ రావును సిరిసిల్లలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఒక రహస్యమైన ప్రాంతంలో ప్రణీత్ రావును పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే ఈరోజు తాజాగా వచ్చిన అంశం ఒకసారి మనం చూసుకుంటే, ఎవరైతే ఈ ప్రణీత్ ఎస్ఐబి డిఎస్పిగా గత ప్రభుత్వ హయాంలో పనిచేశారో 10 లక్షల మందికి సంబంధించి కాల్ డేటాను అయితే తొలగించినట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఒక్కసారి మనం చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరి కోసం ఇది ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనకి తెలుసు, గత ప్రభుత్వ హయాంలో అటు ప్రజాప్రతినిధులు కానివ్వండి, అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ధర్నాలు చేయాలన్నా, ఏం చేయాలన్నా ముందస్తుగా పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేసి వారిని అరెస్ట్ చేసే సందర్భాలు కూడా మనం అనేక చూసాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అప్పుడు టీపీసీసీ చీఫ్గా ఉన్నారు. అయితే అనేక సార్లు రేవంత్ రెడ్డి కూడా తన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రజా సంఘాలకు నేతలకు సంబంధించి ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయి. అదేవిధంగా గవర్నర్ కూడా ఇదే అంశంలో అనేక సార్లు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి, దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉందని కూడా అటు గవర్నర్, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు, అంటే గతంలో బీజేపీ అధ్యక్షులు ఉన్న బండి సంజయ్ కూడా ఇదే విషయం పైన చాలాసార్లు అయితే ఆరోపణలు చేయడం జరిగింది. అయితే తాజాగా ఎప్పుడైతే ఎన్నికలు ముగిసిన తర్వాత, ఎన్నికలు ఫలితాలు వెలువడిన తర్వాత ఏదైతే డేటా ఉందో ఈ డేటాని వెంటనే ప్రణీత్ రావు డిలీట్ చేసేశారు. డిలీట్ చేసిన తర్వాత ఏదైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా దానికి తగలబెట్టేశారని కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్లు అయితే మనకు తెలపడం అయితే జరిగింది. అయితే తాజాగా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎవరు చెప్తే ప్రణీత్ రావు ఈ కాల్ డేటింగ్ అండ్ ఏదైతే ఈ రికార్డ్స్ ఉన్నాయో ఈ రికార్డ్స్ అన్నిటినీ తగలబెట్టారు, అయితే ఎవరు చెప్పారనేది కూడా ప్రస్తుతానికైతే సస్పెన్స్గానే మారిందని కూడా మనం చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈరోజు మెజిస్ట్రేట్ ముందు అయితే ప్రణీత్ రావును విచారణ జరిపిన తర్వాత ప్రణీత్ రావును అయితే మెజిస్ట్రేట్ ముందు పెట్టే అవకాశం అయితే ఉన్నట్టు కూడా అటు పోలీసులు అయితే తెలపడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో మనం చూసుకున్నాం, అనేక మంది పైన అక్రమ కేసులు పెట్టి కూడా అనేక మందిని అయితే జైళ్ళలోకి పంపించడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో ఈ ఏదైతే డేటాని ప్రణీత్ రావు కలెక్ట్ చేశాడు, ఈ డేటా ఎవరికి ఇచ్చారు, ఎవరికి పంపించారు, దీంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన నేతలు, బడా నేతలు ఎవరైనా ఉన్నారా అనేది కూడా సస్పెన్స్గా కొనసాగుతుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఏదైతే విచారణ కొనసాగుతుందో, విచారణ కొనసాగిన తర్వాత ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే బడా నేతలు ఉన్నారో వీరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మనకు తెలుస్తుంది, ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావు ఉన్నారో ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు దగ్గర బంధువు అని కూడా మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళంతా కలిసి ఈ ఏదైతే ఈ దారుణం ఉందో ఈ దారుణానికి ఒడిగట్టారని కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దాదాపుగా ఏదైనా సరే గత ప్రభుత్వ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇవన్నీ ఒకసారి మనం చూసుకుంటే దీని కింద పెద్దగా బడా నేతలు ఉన్నారని కూడా మనకు స్పష్టమవుతుంది. మరి ఇది హరీష్ రావు చేయించారా, కేటీఆర్ చేయించారా, లేదంటే ఇంకా కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రణీత్ రావు అండ్ ఇది ఎవరైతే ప్రభాకర్ రావు అనేది ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఈ దారుణానికి ఒడిగట్టారని కూడా
మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కేసునైతే ఇప్పటికే విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ప్రభుత్వం కూడా ఒకటే గమనించాలి, అప్పటికి మీరు పిసిసి చీఫ్గా ఉన్నారు, టీపీసీసీ చీఫ్గా ఉన్నారు. అయితే అప్పుడు మీ ఫోన్ ట్యాపరింగ్ కూడా జరిగిందని మీరు అనేక సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుందని కూడా మీరు అనేక సార్లు అయితే ఆరోపణలు చేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే బడా నేతలు ఉన్నారో, దీని వెనుక ఎవరైతే బడా నేతలు ఉన్నారో బడా నేతలను అయితే ఖచ్చితంగా మీరు ప్రజల ముందు ఉంచాలి. అదేవిధంగా ఎవరైతే ఇప్పటికే అనేక మంది పైన విమర్శలు వస్తున్నాయి, అంటే హరీష్ రావు ఉన్నారు, అటు కేటీఆర్ ఉన్నారు. సో వీళ్ళంతా రావులు కలిపి వీళ్ళంతా ఒకటే కాబట్టి వీళ్ళంతా కలిసి అటు ఎవరైతే ప్రజా సంఘాల నేతలు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నేతలు, జర్నలిస్టులు, అనేక మంది జర్నలిస్టుల పైన కూడా గతంలో మనం చూసుకున్నాం, దాడులు జరిగాయి. అంటే అనేక మందిని కిడ్నాప్ చేయడం, వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. ఈ అన్ని అంశాలను మనం చూసాం. అయితే దీని వెనుక ఎవరున్నారనేది కూడా మనకి ఇంకా గత కొన్ని రోజులైతే తెలిసే అవకాశం ఉంది. అయితే ఎవరైనా సరే ఈ ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, ఎవరున్నా సరే వారిని విడిచిపెట్టకండి. బీఆర్ఎస్ నేతలు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వారిని బయట పెట్టొద్దని కూడా ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఒక్కసారి చూసుకుంటే ఎన్నికల తర్వాత, అంటే ఎన్నికలు ముగిసిన తర్వాతే ఫలితాలు వెలువడిన తర్వాతనే వెంటనే, అంటే ఈ ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో, రికార్డ్స్ అయింది ఈ డేటాని మొత్తము ఎస్ఐబి ఆఫీస్లో ప్రణీత్ రావు తొలగించి, అదేవిధంగా ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ని కూడా మొత్తం ధ్వంసం చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే వెంటనే, అంటే మీకు అప్పటికే తెలిసిపోయిందా, అంటే మా ప్రభుత్వం ఇక అయిపోయింది, మా ప్రభుత్వం వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కూడా తెలిసిన వెంటనే ఈ ఏదైతే ఈ దారుణం ఉందో, అంటే ఫైల్స్ని తగలబెట్టడం, అదేవిధంగా డాటాను తొలగించడం, ఇదంతా జరిగిందంటే మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, కావాలని బీఆర్ఎస్ నాయకులు ప్రణీత్ రావు చేత ఇది ఏదైతే డేటా కలెక్షన్ కానివ్వండి, అదేవిధంగా ఇది ఏదైతే రికార్డ్స్ ఇదంతా చూసుకుంటే ఖచ్చితంగా దీని వెనుక గత ప్రభుత్వంలో బడా నేతలు ఉన్నట్టు మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆ దిశగా ఏదైతే మన ఇన్వెస్టిగేషన్ అయితే ఉందో, ఇన్వెస్టిగేషన్ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే ఇక మనం తాజాగా చూసుకుంటే కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు కూడా ఏదైతే ఉంటాయో హార్డ్ డిస్కులను కూడా ప్రణీత్ రావు అక్కడ నుండి ఎత్తుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే విపక్ష నేతలను కూడా అనేక మంది నేతలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అయితే చేయడం జరిగింది. మరి దీని వెనుక ఎవరుండి చేయించారనేది కూడా ఒకటి తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉందో, అంటే అటు ప్రజా సంఘాలు కానివ్వండి, అదేవిధంగా జర్నలిస్టుల నుండి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎవరి చేతిలోకి వెళ్ళింది, అంటే అటు కేసీఆర్ చేతిలోకి వెళ్ళిందా, లేదా కేటీఆర్ చేతిలోకి వెళ్ళిందా, లేదా హరీష్ రావు చేతిలోకి వెళ్ళిందా, లేదా ఇంకా ఎవరి చేతిలోకి వెళ్ళిందా అనేది కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. మరి అదే దిశగా ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలని కూడా మేము ఇక్కడ నుండి రిక్వెస్ట్ చేస్తున్నాం.